ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి ఎంపీసీ అండ్ అలాగే బైపీసీ విద్యార్థులకి ఒక బ్యాడ్ న్యూస్ అన్నమాట. మనకి పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మనకి ఫలితాలు అయితే పక్కన పెడితే కౌన్సిలింగ్ అయితే లేట్ అయితే అవుతుంది పక్కగా. సో నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఆగస్ట్ 1 నుంచి బీటెక్ క్లాసులు స్టార్ట్ చేయాలని ఏఐసిటిఈ తెలిపింది. దాన్ని బట్టే తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు 3 ఫేజ్లకు సంబంధించి. కానీ ఏపీలో క్లాసులు స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనిపించలేదన్నమాట. ఎందుకంటే ఫస్ట్ పాయింట్, ఈ నెల 10వ తేదీలోపు అనుబంధ గుర్తింపులు అయితే పూర్తి చేయాలని చెప్పింది. కానీ ఇప్పటివరకు అయితే అవ్వలేదు. అండ్ సెకండ్ పాయింట్, సో మనకి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని ఇలా ఫేజ్ల్లో కౌన్సిలింగ్ అయితే పెడతారు కదా. మిగిలిపోయిన సీట్లో విద్యార్థులు చేర్చుకోవడానికి ఆగస్ట్ 14వ తేదీ లాస్ట్ డేట్గా ప్రకటించింది. కానీ ఇప్పుడు ఏపీలోనే ఎంసెట్ ఫలితాలే రాలేదు అండ్ అప్లికేషన్ కూడా కాలేజ్ సంబంధించి కంప్లీట్ అయితే కాలేదన్నమాట. ఇది థర్డ్ పాయింట్ చెప్తాను. అండ్ కొత్త ఫీజులు నిర్ణయించకపోతే పాత ఫీజులతోనే ప్రవేశాలు అయితే నిర్వహించాల్సి వస్తుంది. ఇంకా ఫీజులకు సంబంధించి డేషన్ అయితే తీసుకోలేదు. అండ్ తర్వాత ఫోర్త్ పాయింట్ విషయానికి వస్తే కనుక మనకి కాలేజ్ సంబంధించి వర్సిటీలు అప్లికేషన్లు ఇవ్వాల్సి అయితే ఉంది. ఏఐసిటిఈ అనుమతులు పొంది మనకి యాజమాన్యాల పైన అంటే కాలేజ్ అప్లికేషన్ కోసం యూనివర్సిటీలకు దరఖాస్తులు అయితే చేసుకుంటాయి. కళాశాలలో మౌలిక సదుపాయాలు అంటే ఫెసిలిటీసు, అధ్యాపకుల తనిఖీ అండ్ అనుబంధ గుర్తింపు జారీ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఏఐసిటిఈ సూచన ప్రకారం ఈ నెల 10వ తేదీతో కంప్లీట్ అయితే కావాలి. కానీ ఇప్పటి వరకు కూడా ఏపీ స్టేట్లో కంప్లీట్ అయితే కాలేదు. సో ఇన్ని నెగిటివ్ పాయింట్లు అయితే ఉన్నాయి. ఇది ఒక్కసారి కాదు, గత 4-5 ఇయర్స్ నుంచి ఇదే రిపీట్ అయితే అవుతుంది. సో తెలంగాణలో ఉన్న స్పీడు ఏపీలో అయితే లేదు. మనకి ఎప్పుడు చూసినా ఏదో ఒక సాగు చెప్తూ మనకి అప్రూవల్ లేటు, ఏదైనా మనకి పక్కగా లేట్ అయితే కావడం జరుగుతుంది. దీనివల్ల నష్టపోయేది ఎవరంటే స్టూడెంట్స్, పేరెంట్స్. ఫస్ట్ ఎంపీసీ వాళ్ళు కొద్దిగా నష్టపోతారు. కానీ బైపీసీ వాళ్ళు చూసుకుంటే మనకి చాలా నష్టమైతే అవుతుంది. కొన్ని నెలలుగా వెయిట్ చేయాలి. నేను ముందే చెప్తాను, మనకి అక్టోబర్, నవంబర్ అలా అయితే వెళ్ళిపోతుంది. అర్థమవుతుంది కదా ఎవరైతే ఫార్మడీ కోసం వెయిట్ చేస్తారో. ఇది చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మనకి అప్రూవల్ కంప్లీట్ అవ్వలేదు, ఫీజుల మీద డెసిషన్ తీసుకోలేదు. మనకి మొత్తం అనుబంధ గుర్తింపు ఆగస్ట్ 1 నుంచి కళాశాలలు స్టార్ట్ చేయాలని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏ ప్రాసెస్ కూడా ముందుకైతే వెళ్ళలేదు. ఇది అన్ని విధాలుగా చూసుకున్నా, ఇటువైపు చూసుకున్నా విద్యార్థులు అయితే పక్కా అయితే మైనస్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఇది వీడియో కూడా చేయకూడదు అనుకున్నాను, కానీ మీకు ముందు చెప్తే ప్రిపేర్ అయ్యి ఉంటారని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలంగాణలో చూసారా ఎంత స్పీడ్, ఒకే ఫేజ్ షెడ్యూల్ కాకుండా 1, 2, 3 ఫేజ్ సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది. చాలా ఫాస్ట్గా అయితే అయిపోద్దామంట చెప్పిన డేట్, చెప్పిన టైం ప్రకారంగా. కానీ మన స్టేట్లో చూసుకుంటే అలా అయితే ఉండదు. ఫర్దర్ ఎటువంటి రిజల్ట్ స్టేట్ ఫిక్స్ అయినా, మనకి కౌన్సిలింగ్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీకు సీట్ అలాట్మెంట్ వరకు అప్డేట్ అయితే ఇస్తాను. అది బోత్ ఎంపీసీ అండ్ అలాగే బైపీసీ వాళ్ళకి సంబంధించి. ఫర్దర్ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో, మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.